బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో వైసీపీ జాయింట్ సెక్రటరీగా చిమట బాలాజీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం రేపల్లి నుండి చెరుకుపల్లి వరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు చిమట బాలాజీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుండి ఖాదర్ ఖాన్ సెంటర్ వరకు జరిగిన ర్యాలీ అనంతరం డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రేపల్లి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన సభలో చెరుకుపల్లి మండల కన్వీనర్ బగ్గారెడ్డి మాట్లాడుతూ చిమట బాలాజీని జాయింట్ సెక్రటరీగా నియమించడం తమకు గర్వకారణమని తెలిపారు. గత వైసీపీ హయాంలో రైతులకు యూరియా సరఫరా సక్రమంగా జరిగిందని, అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో అనేక మంది పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా అధికార ప్రతినిధి కర్రీ వెంకటకృష్ణారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మరి కొంతమంది నాయకులు పైకి పిలవలేకపోతాం, ఏమనుకోవద్దు. ఇదే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాయకులే, ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళే కాదు, అందరూ నాయకులే. దయచేసి ఏమనుకోవద్దు, డయాస్ మీద పిలవట్లేదని అవకాశం లేదు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం అంతవరకే పిలిచాం. దయచేసి ఎవరు ఇంకో విధంగా అనుకోవద్దని మనవి. నడిపించవలసిందిగా రేపల్ల టౌన్ కెనడా కెరడి శేషగిరిరావు గారిని కోరుకుంటున్నాం. రాజశేఖర గారి మఠానికి పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా రేపల్లి వైఎస్ఆర్ గణేష్ గారిని కోరుతున్నాం. తయారవి మనం కూడా అంతే కష్టపడి మన గణేష్ గారు ఈ పదవులన్నీ రావడానికి కారణం ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఇన్ని పదవులు ఎప్పుడు వేసిన దాఖలాలు లేవు. మొదటిసారి మన నియోజకవర్గంలో సుమారు ఒక 500 పదవుల దాకా ఇచ్చిన ఘనత డాక్టర్ గణేష్ గారిది. ప్రతి చిన్న కార్యకర్తలకు కూడా పదవి వచ్చింది. ఈరోజు కష్టపడిన కార్యకర్త, ప్రతి కార్యకర్త కష్టపడుతున్నారు. ఆయన గుర్తించి డాక్టర్ గారు ఈరోజు పదవులు ఇస్తున్నారు. అందరూ కూడా సామాన్య కార్యకర్తలే, ఎవరో ఇక్కడ తారతమ్యాలు ఏమీ లేవు. కష్టపడిన కార్యకర్త ప్రతి ఒక్కరికి పదవులు వచ్చినాయి. అలాగే మనం అందరం కూడా డాక్టర్ గారి గెలుపుకి ఇప్పటి నుంచి కృషి చేస్తూ మనం డాక్టర్ గారి గెలుపు కృషి చేస్తూ మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ రావడం అభినందనమైన విషయం. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఒక పిలుపు మేర, చిన్న పిలుపు, ఎక్కువ ఆర్గనైజ్ చేయాల, చిన్న పిలుపు, వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చారు. బాలాజీ 2011 పార్టీ పెట్టిన కాడి నుంచి చిన్న కార్యకర్తగా జెండా పట్టుకుని ముందుండి ఒక జగన్మోహన్ రెడ్డి గారి యువసేనాన్ని పెట్టి కార్యక్రమాలు చేస్తూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నెలకొల్పడంలోనూ రాజీవ్ గాంధీ బస్టాండ్ దగ్గర ముఖ్య పాత్ర పోషించి బాలాజీ, ఉపేంద్ర ఇద్దరు కూడా, ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఇంకా ఉన్నారు. వీళ్ళు అప్పటి నుంచి కూడా జెండా పట్టుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు రాష్ట్ర నాయకత్వానికి వీళ్ళు బాధ్యత వహిస్తున్నారు. ఒక సామాన్య కార్యకర్త పార్టీలో ఎలాగెదగో మరి పనిచేసుకుంటూ ఎన్నో ఒడిదడుకులు ఎదుర్కొని మరి
చూసుకుంటూ కూడా ఇవన్నీ కూడా అనేకమైన విధానాలు ఎదుర్కొంటూ కూడా మరి ఈరోజు రాష్ట్రానికి ఎదిగాడంటే మరి ఆయన కష్టం ఎంత ఉందనేది మనందరం కూడా చాలా గుర్తించాల్సిన విషయం ఇది. ప్రతి కార్యకర్త కూడా వైఎస్ఆర్ పార్టీ మనది, మనమందరం కూడా నడుం బిగించి మరి పనిచేస్తే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు మన నాయకుడి దగ్గర, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గణేష్ గారి దగ్గర ప్రతి ఒక్కర పేరు కూడా ఉన్నది. ఎవరైతే పనిచేస్తున్నారో చిన్న కార్యకర్త నుంచి కూడా పెద్ద కార్యకర్త నాయకుల వరకు కూడా ఎవరిని కూడా ఈ రోజు వదిలిపెట్టుకోలేదు. అందరినీ పెద్ద ఆలోచనతో సమానపరుచుకుంటూ ఈరోజు కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా నేనున్నాను అని భరోసా ఇయటం కూడా కాక, మీరు ఏదైతే అయ్యింది పార్టీ కార్యక్రమాలు, పార్టీ విధానాలు ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. ఆ కష్టం ఎక్కడికి పోదని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తెలియజేస్తున్నాడు. ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ కార్యకర్త కూడా ఔదర్య పడొద్దు. మీరంతా కూడా